అందరికీ నమస్కారం అండి. సర్వమతాల సారాంశం ఒక్కడే, భగవంతుడు ఒక్కడేనండి. ఆయనకు పేరు కానీ రూపం కానీ లేదు. ఇది విశ్వసించండి. తర్వాత ఏ పేరైతే మనం తీసుకుంటామో, ఏ రూపానైతే మనం స్మరిస్తామో అది చివరి వరకు దాన్నే పట్టుకొని ఉంటే భగవంతుడు మనకు ఖచ్చితంగా కనిపిస్తాడు. అయితే ఇక్కడ సాయి వివాదంలో మాట్లాడేంత అర్హత నాకుందో లేదో తెలియదు. తెలిసి తెలియక ఏమన్నా పొరపాట్లు మాట్లాడితే నన్ను భగవంతుడు క్షమించాలి. అయితే ఒక కథ చెప్తానండి. ఇక్కడ ఒక శిష్యుడు భగవంతుని చూడాలని చెప్పేసి తీవ్రంగా కోరుకొని అడవిలోకి వెళ్తాడనమాట. అయితే అతనికి ఒక ఋషి కనిపించగానే విషయం అంతా తెలుసుకొని, నాయన నువ్వు భగవంతుని చూడాలంటే ముందుగా ఎవరి దగ్గరనైనా శిష్యరికం చేయాలి అని చెప్పేస్తాడు. గురువు దగ్గర శిష్యరికం చేయాలంటే ఎవరో ఎందుకు స్వామి, మేము మీ దగ్గరే నేను శిష్యరికం చేస్తాను అంటాడు. సరే అని మనసారా అతన్ని శిష్యునిగా స్వీకరించినటువంటి గురువు అతనికి విద్యలని నేర్పిస్తాడు. భగవంతుని చూడాలన్నటువంటి ఆశ తప్ప గురువు పట్ల కృతజ్ఞత భావంతో ఉండని శిష్యుడు చాలాసార్లు గురువుని అవమానిస్తాడు. అది పోను తెలుస్తూ ఉన్నా కూడా ప్రేమతోటి శిష్యుణ్ణి గురువు క్షమిస్తూ పోతుంటాడనమాట. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత అతను కొంచెం సాధనలో పై స్థాయికి వెళ్తాడు. అయితే ఇక గురువుతోటి సంబంధం ఏంది అన్నట్టుగా బిహేవ్ చేస్తూ తను ఒకడే శివలింగం ముందు కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తూ కొన్ని నెలల పాటు దేవుణ్ణి స్మరిస్తూ కూర్చుంటాడనమాట. ఈ కాలంలో ధ్యానంలో లేకున్నా అసలు గురువుని అసలు కూడా పలకరించడు, వారికి కనీసం కూడా మర్యాద కూడా ఇవ్వడనమాట. ఇలా కొంత సమయం జరగగానే తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి శిష్యుడు కోపంతో శివుణ్ణి ఇలా అడుగుతాడు, ఓ మహాదేవ, ఇంతకాలం నేను ప్రయత్నం చేస్తున్నా, నాకు ఒక్కరోజు కూడా కనిపించట్లేవు, నా గురువుకు మాత్రం కనిపించావు, నాకెందుకు కనిపించట్లేవు అని చెప్పేసి చాలా తీవ్రంగా కోపంతో అంటాడనమాట. అప్పుడు ఆ శివలింగం నుంచి శివుడి స్వరం వినిపిస్తూ, ఓరి మూర్ఖుడా, విద్య నేర్పినటువంటి గురువున్నే పట్టించుకొని నువ్వు దైవాన్ని చూపించినటువంటి గురువుకే విలువివ్వని నువ్వు అతన్ని ప్రసన్నం చేసుకొని గురువుని ప్రసన్నం చేసుకొని నీకు ఇక నా దర్శనం ఎలా అవుతుందిరా అని చెప్పేసి చివాట్లు పెడతాడనమాట. సత్యం తెలుసుకున్నటువంటి శిష్యుడు ఆ తర్వాత గురువు పాదాల మీద పడి దుఃఖిస్తాడు, చాలా రోధిస్తాడనమాట. నన్ను క్షమించమని చాలా ప్రాధేయపడతాడు. అప్పుడు చెప్తాడనమాట శిష్యునికి, నాయన, గురువు అనేవాడు భగవంతుని పరిచయం చేసేదే గురువుకు విలువివ్వని వాడికి దైవ దర్శనం కలగదు అంటారు. అలాంటి కథలు పురాణాలు ఉన్నటువంటి మన సమాజంలో మన ఇతిహాసాలు నేర్పిన విషయాల్ని మరిచిపోయి గురువు కన్నా ఎక్కువ స్థానంలో ఉన్నటువంటి సాయిని ఈ విధంగా నోటికొచ్చినటువంటి మాటలు ఆడటము, తర్వాత గురువే కాదన్న మాటలు సంబోధించడము ఎవరికి కూడా అంత కరెక్ట్ కాదండి. పై స్థాయిలో అంటే గురువు స్థానంలో ఉన్నటువంటి సాయిని ఖచ్చితంగా పూజించండి.